ఐ లవ్ ఇట్ సార్. అంటే రేర్ అనుకోండి సార్ నాకు తెలిసి. అంటే మాకు కూడా ఇలాంటి కంటెంట్ దొరకదు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి వారం మాకు కమిటీ కుర్రాళ్ళు లాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. ఇప్పుడు సో అందుకని మీరు ఇచ్చే కంటెంట్ బట్టి మా రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఇది సార్ నిజాయితీ గల మాటలన్నీ. చాలా ఆనందంగా ఉంది మాకు. నిజంగా నిద్ర పోలేదు మేము. ఎలా రిసీవ్ చేసుకుంటారని పాపం ఆవిడ నిజంగా మనకి డబ్బులు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు ₹1 లాస్ రాకూడదు, కొత్త వాళ్ళని నమ్మి ఇంతమంది పెడతామని నేహర్గా గారు నాతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ ఇప్పుడు మేము నిన్న నైట్ 7 o'clock నుంచి రమేష్ సార్ నాకు ఫోన్ చేసి పుంజుకుంటున్నాయి వంశీ అందరూ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ రిలీజెస్. చాలా మేము రిలీజెస్ వల్ల కొంచెం ఇబ్బంది పడతాం కొన్ని విషయాల్లో. సినిమాలు లేనప్పుడు రిలీజెస్ అయితే ఓకే, కానీ మన చిన్న సినిమాలు కొన్ని రిలీజెస్ వల్ల అలా దెబ్బతింటున్నాయి. అది మీ అందరికీ తెలిసిందే. కానీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ ఆ సినిమా August 9th అయిపోయింది కాబట్టి మీ ఫ్యాన్స్ అందరూ మా సినిమా చూసి మా కుర్రోళ్ళు కూడా బ్లెస్ చేయండి, అది కూడా కోరుకుంటున్నాను నేను. అదే సార్. అంటే శేఖర్ కమల గారు ఉండేవాళ్ళు అంటే కొత్త వాళ్ళతో సినిమాలు చేస్తూ ఒక కొత్త ట్రావెల్ని ఆయన స్టార్ట్ చేశారు. తర్వాత ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు మీరు. సో జర్నీ ఏంటి అంటే నెక్స్ట్ చేయబోయే సినిమాలు మళ్ళీ కాంబినేషన్ వైపు వెళ్తారా, ఎలా ఉండబోతుంది? ఉన్నారండి, ఇంకో 18 మంది 25 మందితో వస్తున్నానండి. ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ సార్. నిహారిక గారు అంటే సో మీరు ఒక్కరే ఇంతమందికి బలంగా నిలిచారు, ఒక బలగంగా కనబడుతుంది ఇక్కడంతా. తెలంగాణలో ఒక బలగం సినిమాని ఏ విధంగా అయితే ఇంటింటికి ఊరు ఆడ చూసారో ఇలాంటి సినిమా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో చూడాల్సిన సినిమాగా కనబడింది ఈ సినిమా అంతా కూడా. సో మీరు ఏదైతే సెకండ్ హాఫ్లో డౌన్ అయిందని చెప్తున్నారో ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది ఇప్పుడు కరెక్ట్ కావచ్చు. ఎందుకంటే రాబోయేదంతా కూడా పంచాయతీ ఎలక్షన్స్లో ఒక సినిమాకు ఒక సామాజిక బాధ్యత ఉండాలనేది ఒక పాయింట్ మనం చెప్తా ఉంటాం అసలు మాటల్లో. కానీ అది రేపు జరగబోయే ఎలక్షన్లో అది సామాజికంగా ఒక చైతన్యాన్ని తీసుకురావచ్చు అనేది కూడా ఈ సినిమాలో కనబడుతుంది. కాబట్టి మీరందరినీ చాలా అభినందించాల్సినటువంటి విషయం. ఇందులో చాలా వరకు ఒక్కొక్క క్యారెక్టర్ చాలా వరకు కనెక్ట్ అవుతూనే ఉంది. సో మా ఊర్లో ఇప్పుడు మేడార జాతర జరుగుతుంది, చాలామంది ఊర్లో అంటే ప్రతి ఊర్లో ఒక్కొక్క జాతర జరుగుతుంది, యువత అంతా కూడా కనెక్ట్ అవుతుంటారు. సో వాళ్ళందరూ ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకొని వాళ్ళు స్క్రీన్ మీద చూస్తూ గుర్తు చేసుకోవడం అనేది సో మెమరబుల్. అంటే గుర్తుకొస్తున్నాయి సినిమాలు కావచ్చు, లేదంటే ఈ శేఖర్ కమల్ గారి సినిమాలు, ఇవన్నీ కూడా సో ఒక తరం నుంచి ఒక్కొక్క సినిమా వస్తుందనడానికి ఈ కమిటీ కూడా నిదర్శనంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వంశీ అంటే ఇందులో చాలా వరకు ఇంతమందిని ఇంట్రొడ్యూస్ చేశారు కదా, వీళ్ళు భవిష్యత్తులో ఇప్పుడున్న డైరెక్ట్ అంటే వీళ్ళందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారా మర్చిపోతారా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ ఇందులో ఎవరెవరికి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పొచ్చు? అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందండి, అందరికీ. ఎందుకంటే నేను చూసిన గొప్ప నటులండి వీళ్ళంతా. ఈ 11 మందే కాదు, మాకు వచ్చిన ప్రతి అమ్మాయి ప్రతి యాక్టర్ కూడా నేను 6,000 పైన ఆడిషన్స్ చేసి వాళ్ళలో ఉన్న అన్ని టాలెంట్స్ని నేను చెక్ చేసుకుని 7-8 సార్లు వాళ్ళని టెస్ట్ చేసి తీసుకున్నాను. ఏమైనా చేయగలరు ఇందులో. ఒకడు హీరో అవ్వచ్చు, ఒకడు విలన్ అవ్వచ్చు, ఒకడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఒకడు కమీడియన్ అవ్వచ్చు, ఒకడు యునిక్ స్టైల్ ఉండొచ్చు. ఎవరు ఏమవుతారనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ కంపల్సరీ గొప్ప నటులు అయితే వీళ్ళండి, అది మాత్రం నేను కంపల్సరీ చెప్తాను సార్. అంటే ఈ సినిమాకి చాలా రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు రైటింగ్ తర్వాత ఏదైనా సో దానికి యాడ్ అవుతుంది కాబట్టి రైటింగ్ విషయంలో ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో మీ టీంతో కలిసి? ఇదంటే కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని సున్నితమైన అంశాలు ఉన్నాయి. సో బయటకు వచ్చిన తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ముందు రైటింగ్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మెయిన్ ఏంటంటే నా రైటర్స్ వెంకట్ సుభాషిలా అండ్ కొండలరావు వల్ల వీళ్ళు కూడా ఏమంటారు గ్రూప్స్ చదువుతూ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా. వాళ్ళకి నిజాయితీగా ఈ ఎలక్షన్స్ దగ్గర ఏం జరుగుతుంది, అసలు నిజంగా సొసైటీలో ఏం జరుగుతుంది వాళ్ళకి తెలిసిన ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, బుక్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, బుక్స్ రాస్తారు వాళ్ళిద్దరు. సో నాకు అలాంటి వాళ్ళు కావాలనే నేను చెక్ చేసుకుని తెచ్చుకున్నాను. రైటింగ్ స్టేజ్లో చాలా కేర్ తీసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మేము ఏ రాజకీయానికి అప్లై కాకూడదో మాకు సంబంధించిన పార్ట్ అని చాలా ట్రై చేసాం. ఎంత చేసుకున్నది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అవుతుంది బికాస్ ఆఫ్ హిస్ నిజాయితీ. అది మేము ఎన్నిసార్లు అనుకున్నామో అసలు అప్లై అవ్వకూడదు, ఒక్క పందాకి వెళ్ళిపోతుంది కదా. అంటే మనం రేపు జరగబోయే ఎలక్షన్ చేసినామన్నా రేపు జరగకపోతే ఈ రోజు నైట్ జరిగిపోతే ఓడిపోయే ఒక మనిషి గురించి మాట్లాడుతామంటే నిజాయితీగా ఇప్పుడున్న సినారియోలో ఇండియాలో ఎవరు కనపడతారు? ఇంకా ఆయనే కనపడుతున్నారు. నిజంగా ఆయన కోసం రాయలా, ఒక నిజాయితీ గల నాయకుడు గురించి రాసాం మేము. ఆ నిజాయితీగా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అది మేము చాలాసార్లు ఫీల్ అయ్యాం. మేము
వన్ సెకండ్ అండి. ఇందాక నిహారిక గారు 2019 తర్వాత జరిగిందని అన్నారు కదా. యాక్చువల్లీ 2019 ముందే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోక ముందు రాసుకున్నాడు అన్న కథ. అంటే ఈ పాయింట్, ఒక నిజాయితీ గల వ్యక్తి ఓడిపోతే అనేది. సో ఆ పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఓడిపోయారు. బట్ ఈయన మాకు 2020లో స్టోరీ చెప్పినప్పుడు అన్న ఇది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అయిపోతుంది కదా అంటే చాలా ప్రొడక్షన్ హౌసెస్ కూడా అదే అన్నాయండి, ఓడిపోవడం ఏంటి, గెలిపించవచ్చు కదా అని చెప్పేసి. ఎక్కడా కూడా తగ్గకుండా, ఎక్కడా కూడా హీరోని గెలిపించకుండా నేను ఇదే స్టిక్ అయి ఉన్నాను. కానీ మనది పవన్ కళ్యాణ్ గారికి అప్లై అవుతుంది. సో హీరో ఓడిపోయాయి కాబట్టి హీరో సినిమా గెలిచింది. ఎగ్జాక్ట్లీ అంతే. కొంచెం లేట్ అవ్వచ్చు, హీరో కూడా గెలుస్తాడు. నిహారిక సార్ ముందు కంగ్రాచులేషన్స్ అండి. సినిమా అందరికీ కూడా ఒక్కరొక్కరు పేరున కూడా చెప్పలేం. అందరూ సినిమా బాగుంది. మీ డైరెక్టర్ గారితో కూడా చాలా మాట్లాడాం. సినిమా చాలా బాగుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ చెప్పినప్పుడు ఏదైతే ఉందో, మీరు ఇందాక నుంచి కాస్ట్ లేదు అని చెప్తూ వస్తున్నారు, షుగర్ కోటెడ్గా ఉందని చెప్తున్నారు. దానిలో 2 జాతి తక్కువ నా కూడా కానీ 3 సార్లు స్ట్రెస్ చేస్తూ మాట్లాడారు. అది కంపల్సరీ ఒక గోదావరి జిల్లాలో కాస్ట్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో అమలాపురంలో జరిగిన ఆ ఇష్యూస్ కూడా అది తీసుకున్నప్పుడు ఏమాత్రం తప్పినా, బ్యాలెన్స్ తప్పినా కూడా సినిమా మీద విమర్శలు చాలా ఘోరంగా ఉండేవి. అదేమన్నా మీరు ఏమన్నా అబ్జర్వ్ చేస్తారా స్టోరీ వినేటప్పుడు? అది సేమ్ ఇప్పుడు జనాలు ఎలా అయితే దాన్ని కాన్సన్ట్రేట్ చేసి దాని మీద ఎత్తట్లేదో, నేను కూడా స్టోరీ విన్నప్పుడు నాకు అది రెలవెంట్గా అనిపించలేదు. ఎందుకంటే నా స్టోరీ దాని గురించి కాదు అసలు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు మేము స్క్రీన్ మీద మామూలుగా జనాలు మాట్లాడుకునే బూతులు పెడితే సెన్సార్ అవుతుందని పెట్టలేదు, కానీ అలాగే మాట్లాడుకుంటారు. 18 years అప్పుడు వాళ్ళకి ఈగో హర్ట్ అయితే వాళ్ళు ఎవడైనా వచ్చి కొడితే వాడు బూతులే తిడతాడు. దట్ డస్ నాట్ మీన్ హీ వాంట్స్ టు టెల్. హీ వాంట్స్ వాడిని ఎలాగోలా హర్ట్ చేయాలి. నేను ఎలా హర్ట్ చేయాలి వాడిని, ఇలా అంటే వాడు హర్ట్ అవుతాడు. కాబట్టి విచ్ ఈస్ వెరీ లైఫ్ లైక్, అంటే దట్స్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. మనం చూసే లైఫ్లో ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. సో అలా నేను కథ వినిన తర్వాత నాకు అది రెలవెంట్గా అనిపించలేదు. ఎందుకంటే నా సినిమా అసలు దాని గురించి కాదు. బయటకు వచ్చి చాలా మంది మేకర్గా మీరు అనుకోకూడదు మేడం, మీరు అనుకోకుండవచ్చు. వీటి ఆడియన్స్ అలా తీసుకోరు, ఆ కమ్యూనిటీ వాళ్ళు అలా తీసుకోకపోయి ఉంటే గొడవలు అయ్యాయే కదా. అయ్యేవేమో, కానీ సినిమా వాళ్ళకి ఎంత అయ్యేవేమో, ఇట్స్ ఆల్ హైపోథెటికల్. కానీ సినిమా చూసేటప్పుడు నేనైతే ఎలా విన్నాను యాజ్ అ క్రియేటర్, యాజ్ అ ప్రొడ్యూసర్, నేను కథ ఎలా అయితే విని, ఎలా అయితే కథ ఇలాగే తీసుకుంటారు సినిమా అన్న కాన్ఫిడెన్స్ నేను ముందుకెళ్ళాను. ఆడియన్స్ కూడా అలాగే తీసుకుంటున్నారు కదా, విచ్ మీన్స్ వీ సక్సీడెడ్. చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్స్ మీద, లేకపోతే చిన్న ఇలా ఇప్పుడు మీరు అన్నున్న వాటి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎందుకంటే దట్స్ నాట్ ఇంపార్టెంట్. మా కథ ఇస్ అబౌట్ ఫ్రెండ్షిప్, ద బ్రేకప్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ హౌ ద రీయునైటింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సార్ వంశీ గారు, సార్ ఎక్కడైనా ఇద్దరు